నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మసాలా ఎగ్ నూడిల్స్ చేసుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని 1 లీటర్ వాటర్ పోసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. వాటర్ మరిగేటప్పుడు నూడిల్స్ వేసుకున్నాం. నూడిల్స్ను 3 నిమిషాలు ఉడికించుకుందాం. నూడిల్స్ ఎక్కువసేపు ఉడకడం అవసరం లేదండి. ఎక్కువ ఉడికితే నూడిల్స్ మెత్తగా అయిపోతాయి. నూడిల్స్ బాగా ఉడికినాయండి. కొన్ని ఐస్ ముక్కలు వేసుకున్నాం. తొందరగా చల్లగా అయిపోతాయి నూడిల్స్. లేకుంటే ఐస్ ముక్కలు వేసుకోకపోతే ఉండలు అవుతాయి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కిందికి దింపుకున్నాం. ఒక జాలి బుట్టి తీసుకొని నూడిల్స్లోని వాటర్ అన్నీ వంపేసుకున్నాం. నూడిల్స్లోని వాటర్ అన్నీ వంపేసుకున్నాక నూడిల్స్ని ఒక ప్లేట్లోకి వేసుకున్నాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని నూడిల్స్కు బాగా పట్టించాం. నాలుగు గుడ్లు తీసుకొని కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. కట్ చేసిన గుడ్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసిన ఎగ్గును ఒక కప్పులోకి తీసుకున్నాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకుందాం. కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకుందాం. అంతా ఒకసారి బాగా కలుపుదామండి. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసినాక కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఉడికించిన నూడిల్స్ వేసుకున్నాం. హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం. హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం. హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. నూడిల్స్ని అంతా నిదానంగా మసాలాలన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. హాఫ్ స్పూన్ వెనిగర్ వేసుకున్నాం. హాఫ్ స్పూన్ సోయా సాస్ వేసుకున్నాం. హాఫ్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకున్నాం. హాఫ్ స్పూన్ టమాటా సాస్ వేసుకున్నాం. సాసులన్నీ వేసినాక అన్నీ కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుదామండి. సాల్ట్ సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఫ్రై చేసిన ఎగ్ వేసుకున్నాం. ఎగ్ వేసినాక బాగా కలుపుదామండి. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం.
గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని దింపుకున్నాం. మన మసాలా ఎగ్గు నూడిల్స్ రెడీ అయిపోయినాయండి. మసాలా ఎగ్గు నూడిల్స్ మా పిల్లలకు చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఒక 5 నిమిషాలలో చేసి పెడతాను. మీ పిల్లలకు కూడా మీరు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.